నా పిలుపుకి స్పందించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని ఈ రాష్ట్రంలో భజన సంఘాలుగా మారిపోయిన ఉద్యోగ సంఘాల వ్యవస్థకి ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసి దాన్ని అభివృద్ధి చేయడం కోసం బయలుదేరినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చేస్తా ఉన్నా. మనం ఆశించిన దానికి మించి అనూహ్యమైన స్పందన వచ్చి రేపు ఇప్పుడు తెల్లారిపోయింది. ఇప్పుడు సమయం 3:15 అవుతోంది. ఇప్పటికి ఇంకా నేను ఆఫీసులోనే ఉన్నా. ఈ సమయానికి అన్ని జిల్లాల నుంచి ఆశించిన స్థాయికి మించి వెహికల్స్లో దాదాపు 5,000 మంది ఉద్యోగులు అన్ని జిల్లాల నుంచి బయలుదేరారని చెప్పి ఇంటెలిజెన్స్ నివేదికను ఆధారం చేసుకుని సాయంత్రం నుంచి ఇక్కడ భజన సంఘాలుగా ఉన్నవాళ్ళు, అధికారంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పక్షాల వాళ్ళతో కలిసి కొన్ని కుట్రలు చేసి ఏదైతే ఇంటెలిజెన్స్ నుంచి పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం నుంచి ఈ స్పెషల్ బ్రాంచ్ నుంచి వీళ్ళు 5,000 మంది పైచీలకు ఇక్కడ అటెండ్ అవుతూ ఉన్నారు. ఇక్కడ ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా చేయడానికి సమావేశం చేస్తున్నారు. దీనివల్ల ఇక్కడ రాజకీయ ఘర్షణలు ఏర్పడే అవకాశం ఉంది అనేటువంటి ఒక తప్పుడు నివేదికను తీసుకుని మా దగ్గర పోలీస్ ఫోర్స్ లేని కారణంగా ఈ మీటింగ్ నిర్వహణకి తగిన భద్రత మేము ఏర్పాటు చేయలేము కాబట్టి ఈ సభను రద్దు చేయమని ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ ద్వారా పోలీస్ కమిషనర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి సమాచారం పెట్టించి ఈ సభని రద్దు చేస్తామని చెప్పి మరి సెక్షన్ 30 కింద ఆ మీటింగ్ హాల్ని కూడా తాళం వేసేసి సీజ్ చేసినటువంటి పరిస్థితులు క్రియేట్ చేశారు. ఈ సందర్భంగా మన ముందు రెండు మార్గాలు ఉన్నాయి. అసలు వాస్తవంగా భారత రాజ్యాంగం ప్రకారం కానీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి నిబంధనల ప్రకారం కానీ, ఈ పోలీసు వారి చట్టాల ప్రకారం కానీ ఉద్యోగస్తులు తమ సర్వీస్ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్ని ఒక సమావేశ మందిరంలో చర్చించుకోవడానికి అసలు ఎవరి అనుమతి అవసరం లేదు. అయినా కూడా నేను తగు జాగ్రత్తగా ముందస్తుగా పోలీసు వారికి సమాచారం ఇచ్చి, కలెక్టర్ గారికి సమాచారం ఇచ్చి, ఆ ఏరియా రిటర్నింగ్ ఆఫీసర్ గారికి సమాచారం ఇచ్చి, సిఇఓ గారికి కూడా సమాచారం ఇచ్చి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పటికి కూడా ఈ రకంగా మనకు వచ్చినటువంటి స్పందన వల్ల ఎక్కడ వారి సంఘాల యొక్క అస్తిత్వం కోల్పోతారో అని, వారి నాయకత్వం పలచనైపోతుందని ఈ అన్ని భజన సంఘాలు కొమ్మక్కై ఈ రకంగా పోలీసు వారి ద్వారా దీన్ని భగ్నం చేసేటువంటి కుట్ర పన్నారు. అయితే మన ముందు నా ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒక నాయకుడిగా వేసిన తొలి అడుగుని వెనక్కి తీసుకోకుండా ఏది ఏమైనప్పటికీ ముందుకు వెళ్ళటం, దానివల్ల వచ్చే కష్ట నష్టాలను ఎదుర్కోవటం. అందుకు నేను సర్వదా సంసిద్ధంగా ఉన్నా. జెండా ఎత్తిన రోజే ఏమైనా సరే భరించడానికి ఎదుర్కోవడానికి సిద్ధపడే ఈ జెండా ఎత్తాను. అయితే ఎన్నికల కమిషన్ ఆధ్వర్యం నియంత్రణలో అధికార వ్యవస్థ అంతా ఉందని చెప్పబడుతున్నటువంటి ఈ సందర్భంలో మీరంతా మహిళా ఉద్యోగులు, మరి ఎంతోమంది పెద్దవాళ్ళు, పెన్షనర్స్, ఉద్యోగులందరూ వచ్చిన వాళ్ళని ఎక్కడ భగ్నం చేసేదానికోసం పోలీసులు ఇబ్బంది పెడితే మీకు ఇబ్బంది కలుగుతుందేమో, ఉద్యోగుల్ని కడుపులో పెట్టి కాపాడుకుంటాననేటువంటి నినాదంతో ముందుకు వచ్చిన నేనేదో నాయకత్వంగా ప్రమోట్ అవడం కోసం ఉద్యోగులు ఇబ్బంది పెట్టానన్న అపభ్రత రావద్దు. నాకు ఉద్యోగుల యొక్క సంక్షేమం, వారికి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండటమే ముఖ్యం నా రాజకీయ ప్రయోజనం కంటే కూడా అనేటువంటి ఉద్దేశంతో మరి నేను చాలా బాధతో ఈ సమావేశాన్ని వాయిదా వేసే నిర్ణయం తీసుకుని ఈ అర్ధరాత్రి 3 గంటల వరకు కూడా నాతో పాటు ఇప్పటిదాకా దాదాపు 100 మంది కార్యకర్తలు విజయవాడలో పోలీస్ కమిషనర్ గారి దగ్గరికి, ఆ ఏరియా పోలీస్ స్టేషన్ దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి, సిఇఓ గారి దగ్గరికి అందరూ తిరిగినటువంటి కార్యకర్తలందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ, మీరందరూ పెద్ద మనసు చేసుకుని ఏ పరిస్థితిలో నేను ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో అర్థం చేసుకుని దయచేసి మీరున్న ప్రదేశం నుంచి తిరిగి వెనక్కి మీ స్వస్థలాలకి, మీ ఇళ్ళకి చేరుకోవాల్సిందిగా చేతులెత్తి ప్రార్థిస్తా ఉన్నా. మీకు కలిగించిన ఈ అసౌకర్యానికి చింతిస్తూ ఖచ్చితంగా మరలా నెక్స్ట్ వర్కింగ్ డే రోజు ఈ పోలీసు వారు చేసిన అక్రమాలని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు హైకోర్టులో కూడా ఈ నష్టాన్ని భర్తీ చేసేలాగా పోలీస్ శాఖ మీద ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా హైకోర్టు కూడా నేను అప్రోచ్ అవుతాను. ఎన్నికల కోడ్ అయిపోయిన వెంటనే ఛాలెంజ్గా తీసుకుని మరలా అదే సమావేశ మందిరంలో సమావేశాన్ని నిర్వహిస్తాను. మీరు కూడా ఈ విషయాన్ని వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకొని మనం పోరాటాలు చేయాలి. మన డిమాండ్ సాధన కోసం, మన హక్కుల సాధన కోసం పోరాటం చేయాలి. కానీ ఇప్పుడున్న సున్నిత పరిస్థితుల్లో మీటింగ్ జరుపుకోవడం కోసంగా ఇబ్బందులు పడి పోరాటం చేయాల్సిన అవసరం లేదనేటువంటి విజ్ఞత
ఆలోచన చేసి నిర్ణయం తీసుకునే దాన్ని మీరందరూ ఆమోదం తెలిపి మళ్ళీ నెక్స్ట్ జరపబోయేటువంటి కార్యక్రమానికి రెట్టించిన ఉత్సాహంతో పాల్పంచుకోవడం ద్వారా మీ నాకు ఆత్మస్థైర్యాన్ని మానసిక స్థైర్యాన్ని మీరు మరింత పెంపొందించాలని హృదయపూర్వకంగా వేడుకుంటా ఉన్నాను. మీకు కలిగిన అసౌకర్యానికి మరొకసారి చింతిస్తున్నాను, క్షమించండి.